శ్రావణ మాసం ముగిసిపోవటానికి ముందే మీ ఇంటికి ఈ 3 పవిత్ర వస్తువులను తీసుకొస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ఆ 3 వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ అయితే వస్తుంది. ఇంతకీ ఆ 3 వస్తువులు ఏంటో మీకు తెలుసా? వీడియోని చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఉంటుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం శివలింగం, శంఖం, గంగాజలం వంటి పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురావటం వల్ల సానుకూల శక్తి పెరిగి సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతూ ఉంటారు. వాటి గురించి ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం. శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలో ఒకటిగా భావించే ఈ మాసం పరమశివుడికి అంకితం చేయబడింది. శివారాధన, ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలతో శ్రావణం భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి ఆరాధిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యమైతే ఉంది. ఈ కాలంలో కొన్ని పవిత్రమైన వస్తువులను ఇంటికి తీసుకువచ్చి పూజించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొంటాయని చెబుతూ ఉంటారు. అలాంటి ముఖ్యమైన వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా శివలింగం. శ్రావణ మాసంలో ఇంటి పూజా మందిరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకం, పూజ చేయటం అత్యంత శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పరమశివుని అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించే శివలింగం బొటనవేలు పరిమాణాన్ని మించకుండా ఉండటం మంచిదని సూచిస్తూ ఉంటారు. అయితే ఆలయ ప్రతిష్ఠ కోసం ఉపయోగించే శివలింగానికి ఈ పరిమితి అనేది వర్తించదని కూడా చెబుతూ ఉంటారు. ఇక రెండవది శంఖం. హిందూ సాంప్రదాయంలో శంఖానికి ఎంతో పవిత్ర స్థానం ఉంది. పూజా సమయంలో శంఖానాదం చేయటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. శంఖధ్వని ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో ఇంటికి శంఖాన్ని తీసుకువచ్చి ప్రతిరోజు పూజా సమయంలో వినియోగించటం వల్ల ఆర్థిక అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఇక మూడవది గంగాజలం. హిందూ మతంలో గంగాజలానికి అత్యంత పవిత్ర స్థానం అయితే ఉంది. పూజలు, అభిషేకాలు, శుద్ధి కార్యక్రమాలలో గంగాజలాన్ని ఉపయోగించడం ఆనవాయితీగా అయితే మారింది. శ్రావణ మాసానికి ముందు లేదా ఈ మాసంలో గంగాజలాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజా మందిరంలో ఉంచటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం గంగాజలాన్ని ఇంట్లో ఉంచటం వల్ల పవిత్రత పెరిగి ప్రతికూల శక్తులు తొలగి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని చెబుతూ ఉంటారు. చూశారు కదా, మీరు కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి మీ ఇంటికి మహాలక్ష్మీదేవి రావాలనుకుంటే ఈ 3 వస్తువులను ఇంట్లో అయితే పెట్టుకోండి. ధన్యవాదాలు.